ఈ రోజు వన్నాయపాలెం గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మరి ఈ గ్రామంలో మరి గతంలోనే ఒకే చోట సచివాలయం గానీ, హెల్త్ సెంటర్ గానీ, రైతు భరోసా గానీ ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ గ్రామంలో రోడ్లు, డ్రైన్లు కూడా కట్టుకోవడం జరిగింది. మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా చిన్న సన్నగారు రైతులు, రైతు కూలీలు ఎక్కువ మంది గ్రామంలో బీసీలు ఎక్కువ ఉన్నారు. నాకు అనిపించి కొన్ని గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ కడితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదన్నా పెళ్లిళ్ళు గానీ, శుభకార్యాలు గానీ, ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే వర్షం పడ్డా కూడా చాలా ఇబ్బందిగా ఉంటది. చిన్న చిన్న ఇల్లు అని చెప్పి ఒక కమ్యూనిటీ హాల్ కడితే బాగుంటది అనే ఉద్దేశంతో ఒక కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేయించాను. చేయించిన తర్వాత కూడా 3-4 నెలలు ఎవరు రాకపోతే సంవత్సరం అడిగి నేనే తొందరగా కట్టమని చెప్పడం జరిగింది. మరి అది ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవటం. మీరు ఒకసారి ఆలోచించండి, గత ప్రభుత్వాలు మీకు ఏం చేసినాయో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశానో ఒకసారి మీరు ఆలోచించుకోండి. నలుగురిలో కూడా చెప్పండి. మీరు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇస్తున్నాడో ఎవరికి మీరు రూపాయి లంచం ఇవ్వకుండా మీ ఇంటికి డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వస్తున్నాయి. పెన్షన్ అయితే పొద్దున్నే ఉదయాన్నే తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు, వాలంటీర్ ఇస్తారా. మరి మీ గ్రామంలోనే ఒక సచివాలయం ఉంది. ఆ సచివాలయంలో ఎంప్లాయీస్ ఉంటారు. మీకు ఏ పని కావాలన్నా కూడా చేసి పెడతారు. మరి గతంలో అయితే మీరు మండల ఆఫీస్ కి, మరి జిల్లా ఆఫీస్ కి వెళ్ళి తిరగాలి. ఈ రోజు అదంతా తిరగకుండా మన గ్రామంలోనే అన్ని పనులు అయిపోతున్నాయి. అలాంటి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం వల్ల పేద ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. మరి దీన్ని అర్థం చేసుకోండి. నేను వచ్చిన తర్వాత మీ గ్రామం నేను ఎన్నిసార్లు వచ్చానో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ గ్రామం వచ్చిన తర్వాత ఇక్కడ మరి ఈ తార్ రోడ్డు గానీ, సిమెంట్ రోడ్డు గానీ, మీకు ఇంటర్నల్ గా లోన రోడ్లు గానీ, గ్రామంలో రోడ్లు గానీ ఇవన్నీ కూడా నేను వేపించడం జరిగింది. ఇంత అభివృద్ధి జరగటం మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. చెప్పండి, మీరు 10 మందికి చెప్పాలి. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎన్ని చేశారు. నేను ఇక్కడికి పని చేయడానికి వచ్చాను కాబట్టి మీకు పని చేసి పెడతాను. ఎవరికో ఓటెత్తే ఇవన్నీ సాధ్యం కాదు. అది నా ఓటోడు నాలాంటోడే సాధ్యం అయింది. ఎందుకంటే నేనేమో సీఎం గారిని ఎమ్మడబడి పని చేపిస్తా. అందరిలాగా కాదు, ఏదో చెప్పి పోయేవాడిని కాదు. ఏ పని అయితే చెప్పానో ఆ పని చేసిన దాకా నేను మళ్ళా మీకు ఆ పని చేస్తేనే మళ్ళీ ఓటు వేయడానికి అడుగుతా. లేకపోతే మిమ్మల్ని అడగను, నేను పోటీ కూడా చేయను. నెక్స్ట్ పీరియడ్ లో మీకు ఆ పని నేను చేసి పెడతా. నేను మీలో ఒకళ్ళలాగా ఉంటున్నా. నేను పని చేస్తాననుకుంటేనే నాకు ఓటు వేయండి గ్రామం మొత్తం. లేదు నేను పని చేయను, నేను కనుక మీకు అందుబాటులో లేను అనుకుంటే నాకు ఓటు వేయొద్దు. ఎందుకు చెబుతానంటే ధైర్యంగా నేను చేస్తున్నాను కాబట్టి నేను ఓటు అడిగే హక్కు అందరినీ, గ్రామంలో అందరిని అడిగే హక్కు నాకు ఉంది. ఎందుకంటే నేను అందరికి పని చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది మీకు తూచే తప్పకుండా సంక్షేమం ద్వారా అకౌంట్ లోకి పంపిస్తున్నాడమ్మా మీ అందరికి, ఆడవాళ్ళకి ఎక్కువగా. మరి మీరు ఆలోచన చేసి మీరు పెద్ద మనసు చేసుకొని గ్రామం మొత్తం కూడా నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తే నేను మంచి మెజార్టీతో గెలిస్తే నాకు ఉన్నతమైన స్థానం వస్తుంది. ఆ స్థానం వస్తే మీకు ఎక్కువ పని చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరలా మంచి మెజార్టీతో నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.